దుర్గగుడి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఆలయ అధికారులు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా దర్శనం చేసుకునేలాగా వెసులుబాటు కల్పించింది. అంతేకాదు ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల్లో కొత్త ప్రయోగాత్మకంగా వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటే వాళ్ళు మెట్లు దిగడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ముఖ్యంగా ఘాట్ రోడ్ నుంచి వచ్చే భక్తులకు సంబంధించి వృద్ధులు, వికలాంగులకు సంబంధించి ప్రయోగాత్మకంగా ఇలా స్టేర్ లిఫ్ట్ని అయితే తీసుకొచ్చారు. ఈ స్టేర్ లిఫ్ట్ చిన్న గాలిగోపు నుంచి స్కానింగ్ సెంటర్ మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో అమర్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ఎవరైనా ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు, వికలాంగులు ఉంటారు, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి ఈ చైర్లో కూర్చోబెట్టి ఇలా ఇక్కడ స్టెప్స్ అనేవి కొంచెం బాగా డౌన్గా ఉంటాయి ఇక్కడ కాబట్టి చిన్న గాలిగోపురం వద్ద ఈ స్టెప్స్ దిగడానికి ఈ విధంగా స్టేర్ లిఫ్ట్ని ఏర్పాటు చేశారు. ఈజీగా అంటే వృద్ధులు, వికలాంగులు ఎవరైనా ఈ స్టేర్ లిఫ్ట్ ఎక్కితే నేరుగా కింద వరకు వెళ్ళిపోవచ్చు. దాదాపుగా ఒక 30 మెట్ల వరకు కింద వరకు వెళ్ళిపోయే వెసులుబాటు ఉంటుంది. దానిలో భాగంగానే స్టేర్ లిఫ్ట్ని అయితే తీసుకొచ్చారు. మొదటిసారి అని చెప్పాలి దుర్గగుడి నవరాత్రిలో ఇన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా దీన్ని అయితే అమర్చడం జరిగింది. ప్రస్తుతం దీన్ని ఆల్రెడీ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి నవరాత్రి ఉత్సవాల్లో ఘాట్ రోడ్ నుండి ఎవరైతే భక్తులు ఘాట్ రోడ్ నుంచి వస్తారో వాళ్ళు ఈ స్టేర్ లిఫ్ట్ని ఉపయోగించుకుని వృద్ధులు, వికలాంగులు ఉపయోగించవచ్చు. మనకు కనబడుతుంది, ఒకసారి మనం చూస్తే అక్కడి నుంచి అది స్టేర్ లిఫ్ట్. అక్కడ దాని మీద కూర్చోబెడతారు, ఒక ఆపరేటర్ ఉంటారు, అక్కడ కూర్చోబెట్టి ఇలా మెట్ల మీద నడవకోకుండా ఇలా కిందకి దిగడానికి దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అంటే వృద్ధులకి, వికలాంగులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. దుర్గగుడి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా వృద్ధులు, వికలాంగులకు కూడా ఈజీగా దర్శనం అయ్యేలాగా ఈ వెసులుబాటు కల్పించారు. ఒకసారి నేను కూర్చొని చూపిస్తాను. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఇలా వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ఈ చైర్లో కూర్చుంటే ప్రత్యేకంగా దీన్ని ఒక బటన్ ద్వారా ఆపరేట్ చేస్తారు. సీటు బెల్ట్ని పెట్టుకుని సీటు బెల్ట్ను ఉపయోగించుకుని సీటు బెల్ట్ పెడతారు. పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్విచ్ ద్వారా ఆపరేట్ చేసి నేరుగా కిందకి ఈ స్టెప్స్ మనకు కనబడుతున్నాయి కదా, ఈ స్టెప్స్ ద్వారా కిందకి వెళ్ళిపోయే విధంగా ఈ వెసులుబాటు కల్పించారు. ముఖ్యంగా చాలామంది లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళలో వృద్ధులు, వికలాంగులు దర్శనంకి వెళ్ళాలంటే కొంత ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి వారి కోసమే ఈ స్టేర్ లిఫ్ట్ అనేది ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇదైతే ప్రయోగాత్మక ట్రయల్ రన్ నిర్వహించారు. సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న దుర్గగుడి నవరాత్రి ఉత్సవాల్లో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకంగా ఈ స్టేర్ లిఫ్ట్ అయితే ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయ్ షార్ టీవీ దుర్గగుడి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.